గుడ్ మార్నింగ్. నేను రాజేష్. ఇక ప్రధాన పేపర్లో వచ్చిన వార్తలు చూస్తే ఉదయం లేవగానే ఒక విషాదకరమైన వార్తను చూడాల్సి వచ్చింది. ఏంటి అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఆయన అనారోగ్యంతో అర్ధరాత్రి నిన్న తుదిశ్వాస విడిచారు. సో ఆయన మరణం దేశానికి తీరని లోటు అనేది ఈరోజు అందరూ ప్రముఖులు కావచ్చు, అదేవిధంగా దేశం అంతా కూడా చెప్తూ ఉంది. ముఖ్యంగా ఆయన ఆర్థిక సంస్కరణలతో ఎకనామీని పరుగులు పెట్టించిన ఆర్థికవేత్త, దేశ ఆర్థిక చరిత్రనే మలుపు తిప్పిన నాయకుడు మన్మోహన్ సింగ్. పీవీఐఎన్లోనే ఫైనాన్స్ మినిస్టర్గా కీలక పాత్ర, 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ సింగ్ తెలంగాణ ఏర్పాటుకు కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు కూడా ఆయన హయాంలోనే అయింది. ఈరోజు ఆయన లేని లోటు దేశానికి తీరని అని చెప్తున్నారు. సో తెలంగాణ ఏర్పాటు సమయంలో మన్మోహన్ సింగ్ పాత్ర ఏ రకంగా ఉండే ఏంటి అనే అంశానికి సంబంధించి కాసేపు మనం చర్చించుకుందాం. దాంతోపాటు మనం నిన్న చూసాం, ఏదైతే సినిమాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీకి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న గ్యాప్ సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చ, ఆ తర్వాత 4 రోజుల క్రితం జరిగిన పరిణామాలు, అల్లు అర్జున్ అరెస్ట్, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో నిన్న దాదాపు 2 గంటల పాటు ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులంతా కూడా భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కూడా ముఖ్యమంత్రితో చర్చించారు. ముఖ్యమంత్రి కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఏదైతే బెనిఫిట్ షోలు ఇదంతా చెప్తూ ఉన్నారో దానికి నేను అనుమతి ఇచ్చేది లేదు, ఎందుకంటే అసెంబ్లీలో నేను ఏదైతే ప్రకటన చేశానో దానికి కట్టుబడి ఉన్నాను. అదేవిధంగా ఇటు సెలబ్రిటీలు కూడా కాస్త బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పేసి ఆయన చెప్పారు. అలా అని చెప్పి సినీ పరిశ్రమకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఇటు సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలకు ఒక ఉపసంఘం కూడా వేశారు బట్టి విక్రమార్క అధ్యక్షతన. సో మరొకసారి కూడా కూర్చొని చర్చించుకుందాం అనే విధంగా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి సినీ పరిశ్రమ మధ్య అదేవిధంగా ప్రభుత్వం మధ్య గ్యాప్ ఏదైతే ఉంది అని ఏదైతే ప్రచారం జరిగిందో దీనికి వాళ్ళు తెరదించారని కూడా తెలుస్తుంది. నిన్న అంతా కూడా చూసాం. దాంతోపాటు బీఆర్ఎస్ నేతల అరెస్ట్ల పర్వం అయితే కొనసాగుతుంది. నిన్న చూసాం, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రలో సీనియర్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే బంజారాహిల్స్ పోలీసులకు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి నిన్న ఆయనను అరెస్ట్ చేశారు. తర్వాత రిమాండ్ పంపించిన తర్వాత బెయిల్ కూడా వచ్చింది. ఇక ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈరోజు మీరు రావాలి విచారణకని. సో ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? సంక్షేమ పథకం మీరు ఏదైతే పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి మేము అడిగితే మీరు మాపై దాడులు చేస్తారని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ప్రశ్నిస్తే ఈరోజు కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతుందా? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మరి కాసేపట్లో బీజేపీ సీనియర్ నాయకులు ఆచార్య గారు కూడా రాబోతున్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు ఈరోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఏర్పాటు సమయంలో నాకు తెలిసి మీరు కూడా చాలా వరకు ఢిల్లీలో ఉన్నారు. మొదటిసారి కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కూడా చాలాసార్లు మీరు కూడా ఢిల్లీకి వెళ్ళారు, కేసీఆర్తో వెళ్ళారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈయనతో మాట్లాడినప్పుడు చేసినప్పుడు ఈయన అభిప్రాయం ఏ రకంగా ఉండే? ఈరోజు నిజంగా దేశానికి తీరని లోటు అనుకోవచ్చు. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మిత్రులకు నమస్కారం, ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికీ. నిజంగా ఈరోజు చాలా బాధాకరం. ఎందుకంటే 5 దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించి, అంటే ఒక బ్యూరోక్రాట్గా ఆర్బీఐ నుంచి వారు సేవలు అందించి ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా చాలా గడ్డుకాల పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని భారతదేశం నుంచి గట్టెక్కించినటువంటి ఒక గొప్ప నాయకులు మన్మోహన్ సింగ్ గారు ఒకరు. వారి మరణం నిజంగా తీరని. వారి హయాంలోనే అనేక చట్టాలు కూడా వచ్చినాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ గారు. వారి మరణం అనేటువంటిది దేశ ప్రజలకందరికీ కూడా తీరని లోటు. రెండవది, మీరు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమ సందర్భంగా దాదాపు 10 ఏళ్ల పాటు వారు ప్రధానమంత్రిగా 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం, వారి హయాంలోనే తెలంగాణ ఉద్యమం
ఒక ఉవ్వెత్తున విశాల ప్రజాఉద్యమంగా మారినటువంటి నేపథ్యం కూడా మనకందరికి తెలుసు. అవును. అందులో భాగంగానే సకల జనుల సమ్మె జరిగినటువంటి నేపథ్యంలో గౌరవ ఆనాటి మా అధినేత టిఆర్ఎస్ అనేది కేసీఆర్ గారితో ఒక 15-16 మంది కలిసి వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఎందుకంటే అప్పటికే సకల జనుల సమ్మె జరుగుతూ ఉంది, రాష్ట్రం అంతా బంద్ జరుగుతూ ఉంది. ఒకవైపు నిరుద్యోగ యువకులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, యువతంతా కూడా రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, సబ్బండ వర్ణాలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నాయి. వాటి తీవ్రతను తెలియజేయడానికి మన్మోహన్ సింగ్ గారిని ప్రత్యేకంగా ఆ రోజు కలిస్తే దాదాపు గంట పాటు మాతో అనేక విషయాలు చర్చించారు రాజేష్ గారు. వారు చనిపోతున్నటువంటి పిల్లల పట్ల ఆవేదన గాని, అట్లాగే ఆర్టీసీ బంద్ గురించి కూడా వారు అడిగారు. మొత్తం అసలు రవాణా సౌకర్యమే పోయిందని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి జీతం కూడా దొరకకుండా ట్రెజరీ కార్యాలయాలను కూడా బంద్ చేశారంటే ప్రజలలో తెలంగాణ పట్ల ఎంత ఆర్తి ఉందో అనేటువంటి విషయాన్ని అందరినీ తెలుసుకోవడం అనేటువంటిది నిజంగా మేము ఎన్నడూ కూడా మరవలేదు. తెలంగాణ ఉద్యమానికి అర్థం చేసుకోవడంలోనూ, తెలంగాణ రావడానికి అవసరమైనటువంటి పాత్రలో మన్మోహన్ సింగ్ పాత్ర కూడా చాలా కీలకం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వారు చాలా సందర్భాల్లో కలిసాము, మినిమం కామన్ ప్రోగ్రామ్ సంబంధించి కానీ, ఆ తర్వాత కానీ మీరు అన్నట్టు ఒక 7-8 సందర్భాల్లో ఢిల్లీలో మన్మోహన్ సింగ్ గారితో వివిధ డెలిగేషన్ లో అప్పుడు వీలైనప్పుడల్లా వారిని కలిసేటువంటి అవకాశం వచ్చింది. వారితో కలయిక అంటేనే చాలా విషయాలు తెలుసుకోవడం, నేర్చుకోవడం, వారు ప్రజల పట్ల వారికి ఉండేటువంటి కన్సెంట్. బయట అందరూ మౌనంగా ఉంటారు, మునిలా ఉంటారని చెప్తారు కానీ వారు చెప్పింది ప్రతిదీ వింటారు, ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా. చిన్నవాళ్ళు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా విషయాలన్నీ తెలుసుకోవడం, తర్వాత వారి స్పందనను తెలియజేయడం అనేటువంటిది ఒక గొప్ప రాజనీతిజ్ఞుడిగా వారు ఉండడం అనేటువంటిది నిజంగా భారత రాజకీయాల్లో ఒక తీరని లోటు. వారికి మా పార్టీ పక్షాన, నా పక్షాన వినమ్ర నివాళులు ప్రకటిస్తా ఉన్నాం. రైట్. రాజశేఖర్ గారు, దర్పల్ రాజశేఖర్ గారు. నమస్తే. నమస్తే అండి. రాజు గారు ఏం చెప్తారండి? ఈరోజు చూసాం కదా, నేను రోజు ఉదయం పేపర్ చూడగానే ఒక విషాదకర వార్తను ఇంతకుముందు అన్నట్లు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసిన సేవలు అంటే నాకన్నా ఎక్కువ అన్న తెలంగాణ ఉద్యమంలో దేవిప్రసాద్ అన్న చాలా కీలకగా ఆయన పాత్ర పోషించిండు. అప్పట్లో అక్కడ తిరిగిండు కాబట్టి మాకన్నా ఎక్కువ విషయాలు ఆయనకు తెలుసు. దాంతోపాటు దేశానికి సంబంధించిన అంటే నేను సార్ విమర్శ అనుకుంటారు కానీ యాక్టింగ్ కన్నా ఎక్కువ అంటే రియల్ స్టార్ కి ఉన్న తేడా మన్మోహన్ సింగ్ లో చూసిన నేను. ఎందుకంటే 2004 తర్వాత హైదరాబాద్ మన్మోహన్ సింగ్ గారు రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి వచ్చారు ఒకసారి. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆయన వచ్చినప్పుడు నేను కలవడం జరిగింది. అంటే 2004 ఆ పీరియడ్ లో, కాంగ్రెస్ పీరియడ్ లో మన్మోహన్ సింగ్ గారు ఇక్కడ అగ్రికల్చర్ సమ్మిట్ అయితే అక్కడికి వచ్చిండ్రు. రాజేంద్ర నగర్లో నేను కూడా వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్ ఉండే ఆడ. సో అలాంటి అదృష్టం రావడం కూడా ఆయన కలవడం, ఆ మీటింగ్ లో నేను పార్టిసిపేట్ చేయడము 2004 ఆ పీరియడ్ లో నిజంగా కూడా నాకు అదృష్టంగా భావించిన. ఎందుకంటే అంత పెద్ద మనిషితోటి మేము మీటింగ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేమందరం పార్టిసిపేట్ చేయడం అంటే చాలా అంటే మాకు ఇప్పటికీ మరవరాని రోజులు అవన్నీ కూడా. సో ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు ఫైనాన్స్ విషయాలకు వచ్చినప్పుడు నేను 2000 నుంచి 2004 వరకు నేను యూకేలో ఉండే. అక్కడ చర్చించినప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటే చాలా గర్వంగా అనిపించేది. అరే మా ఫైనాన్స్ మినిస్టర్ ఒకప్పటి ఎన్నో ఆలోచనలతో ఒక ఆర్బీఐ గవర్నర్ గా ఆయన రిటైర్ అయ్యి ఎన్నో విషయాలు, ఒక్కటని కాదు ఎన్నో విషయాలలో ఆయన ఈ రోజు ఈ దేశాన్ని ముందడుగు వేయించిండు. సరే ఈ రోజు మనం ఈ టెక్నాలజీ అనుకోండి, ఏదైనా అనుకోండి, ప్రతి ఒక్కరు ఒక మన్మోహన్ సింగ్ తో పాటు ఎవరిని అనట్లేదు మనం, కానీ ప్రతి ఒక్కరు ఎవరంతా కీలక పాత్ర పోషిస్తారు. ఎస్పెషల్ గా తెలంగాణ ఉద్యమంలో అంత పెద్ద ఇష్యూస్ అయినా కూడా, అంటే ఈ తెలంగాణ స్టేట్ లో మనం అన్రెస్ట్ ఉన్నా కూడా ఆ టైంలో ఉన్న పరిస్థితికి అన్రెస్ట్ అయినాము. అట్లాంటి పరిస్థితి కూడా ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంటర్ఫియరెన్స్ వచ్చి ఇక్కడ పెట్టాలని కానీ ఏదో విధించాలని కానీ ఏ రోజు ఆయన ఆలోచన చేయలే. ఎక్కడ కూడా ఆయన వినడము, సానుకూలంగా మాట్లాడడము,
సరే ఇప్పుడు ఈ రోజు మనం తెలంగాణలో ఇంత బ్రహ్మాండంగా మన తెలంగాణ ముందుకు పోతుందంటే కూడా ప్రధాన కారణం ఆ రోజు ఆయన ఆలోచించిన తీరు. ఈ రోజు మనందరం కూడా ఇంత గర్వంగా మన ప్రధానమంత్రి ఒక దేశ యాక్చువల్ గా చెప్పాలంటే వరల్డ్ అనే ఒక భారతదేశానికి మీరు చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే నేటి రేపటి తరానికి ఒక మన్మోహన్ సింగ్ ఒక ఆదర్శం అని చెప్పుకోవచ్చు. 100% రాజేష్. ఇప్పుడు ఈ పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు తెలియదు. ఇప్పుడున్న పిల్లలందరికీ కూడా ఏం అర్థమవుతుందో అలా అసలు చూస్తారా, ఒక ప్రధానమంత్రి చేస్తున్నది ఏంది, ఇవన్నీ ఏం కనపడతలేవు. పొద్దున్న లేస్తే ఒక రీల్ వేయాలి, రీల్ ఏముంటుందని చూస్తారు తప్ప రియల్ గా ఏం జరిగింది, ఇన్ని రోజులు ఈ వ్యవస్థను ఇంత దానికి తీసుకురానికి కారణం ఎవరు, ఇవన్నీ కూడా ఎవరు చూడట్లేదు. ఏదో ఆ రోజుకున్న దాన్ని బట్టి ముందుకు పోతున్నారు తప్ప అసలు సిచ్యువేషన్ ఇంత దూరం రావడానికి ఎంతమంది, అంటే నాట్ ఓన్లీ మన్మోహన్ సింగ్ గారు అని నేను అనను, బట్ అట్ ద సేమ్ టైం మన్మోహన్ సింగ్ తో పాటు పివి నరసింహారావు గారు అనుకోవచ్చు, ఇట్లా ఎంతో మంది పెద్దలు ఈ దేశాన్ని అంటే వరల్డ్ చిత్రపటంలో ముందుంచే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. సో ఈ రోజు మనం ఇంత పెద్ద మనిషిని కోల్పోవడం అనేది అదే ఇండివిజువల్ గా ఫ్యామిలీ కాదు కోల్పోయింది, దేశం కోల్పోయింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకే కాదు దేశం మొత్తానికి ఇది పార్టీకి సంబంధం. ఆయన ఏ రోజు కూడా పార్టీ అనే విషయాన్ని పక్కన పెడితే హీ వాజ్ అంటే అందరికి పని చేయాలి, నేను ఒక ప్రధానమంత్రి అనుకున్నాడు కానీ ఒక పార్టీకి ప్రధానమంత్రిగా ఆయన ఎప్పుడు బిహేవ్ చేయలే. సో అది చాలా ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వ్యక్తిలో ఆయన ఒకరు కాబట్టి ఈ రోజు ఆయన లోటు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తీరని లోటే. ఎన్నో సంస్కరణలో ప్రపంచం కూడా ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోయే విధంగా ఎన్నో ఆలోచనలు చేసిండొచ్చు, ఈరోజు కనపడకపోయిండొచ్చు ఇక్కడ నుంచి. కానీ మనం ఆలోచించిన విధానానికి మన్మోహన్ సింగ్ గారి ఆలోచనకి, అంటే మా ఏజ్ గ్రూప్ నౌ వీఆర్ ఎట్ 50 ఏజ్ గ్రూప్, 40-45 50 ఏజ్ గ్రూప్ లో ఉన్నాం మేము అందరము. నాకు తెలుసు మన్మోహన్ సింగ్ అంటే ఏందో తెలుసు, కానీ ఇప్పుడు జనరేషన్ కి ఆ మన్మోహన్ సింగ్ ని నిజంగా మర్చిపోయారు అనుకుంటున్నాను. ఏదైతే కొంతమంది అయితే మర్చిపోయారే అనుకుంటున్నా. కానీ ఒకటైతే రాజేష్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కొన్ని రాష్ట్రాలు ఇమీడియట్ గా సంతాప దినాలు ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు ఆయన గుర్తుంచుకోవాలని హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. హాలిడే డిక్లేర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేది కొంతమంది మళ్ళీ దాన్ని వేరే విధంగా తీసుకుంటారేమో కానీ, బట్ ఇట్లాంటి మహనీయులను మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఆయన స్మరణలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను గౌరవిస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా ఈ మన్మోహన్ సింగ్ గారి పార్టీ అంటే ఆయన జర్నీని స్కూల్లో కూడా టీచ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ట్వీట్ చేసిందని, మన్మోహన్ సింగ్ మరణ దేశానికి తీరని లోటు, దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, దేశానికి ఆయన చేసిన సేవ, రాజకీయ జీవితం విషయంలో కూడిన నడవడిక ఎప్పటికీ గుర్తుండిపోయింది అనేది ఈరోజు ముర్ము గారు ట్వీట్ చేశారు. ఆచార్య గారు ఏం చెప్తారు? మన్మోహన్ సింగ్ గారు మరణం లేవగానే చూడాల్సిన పరిస్థితి వచ్చింది పేపర్లో. రాజేష్ గారికి, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు, ఈరోజు మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ఈ దేశాన్ని అభివృద్ధి పథంలోకి తన యొక్క మేధాశక్తి, ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిగతులన్నీ మెరుగుపరిచి తన యొక్క సేవలో ఈ దేశానికి చాలా ముఖ్యంగా సేవలు అందించడం జరిగింది. వారి వృత్తి ఈ దేశానికి, వారి కుటుంబానికి, మనందరికి కూడా బాధ కలిగించినటువంటి, తీవ్రమైనటువంటి బాధను కలిగించింది. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో ఉన్నా, మరియు ఇక నుంచి మన మధ్యలో ఉండడు అనేటువంటి భావన. ఎందుకంటే మేమైతే 10 సంవత్సరాలు వారి పాలనని చూసేటువంటి అవకాశం వచ్చింది. నేను వ్యక్తిగతంగా అనేది ఏంటంటే, తన అపారమైనటువంటి మేధావి, ఫైనాన్స్ విషయంలో కానీ దీంట్లో చాలా ఆర్థిక విషయాలలో తనకున్నటువంటి అపార అనుభవం, కానీ తను స్వేచ్ఛగా తనకున్నటువంటి శక్తిని మొత్తాన్ని కూడా ఉపయోగించుకుంటుంటే ఇంకా దేశం బాగుపడేది. నేను వేరే రకంగా ఏదో
వేరే పార్టీని ఇంకో పార్టీని విమర్శించాలని కాదు. ఆయనకు ఫ్రీడమ్ లేకున్నది. ఆయనకు ఫ్రీడమ్ అంటే చాలా పార్టీలు ఇతర పక్షాలు ఉన్నాయి, పాలక పక్షం ఉంటది, ఇవన్నీ కూడా తనని కొంత ఆయన నిజంగా ఫ్రీడమ్ దొరికినుంటే పివి నరసింహారావు, వీరు, వాజ్పేయి గారు, ఈ ముగ్గురు కూడా ఈ దేశానికి అంటే మళ్ళా అట్లా పోతే కానీ ఒకటే ఆచార్య గారు, ఇప్పుడు ఆయన పెద్దగా గట్టిగా మాట్లాడకపోయినా మౌనంగానే ఆయన మాట్లాడకపోయినా కూడా కాదు, ఆయన ప్రాక్టికల్ గా చేసేటువంటి వ్యక్తిగా ఇంకా అంటే నేను అనుకుంటున్నా ఓ 50% ఆయన చేసి ఉంటాడు. నిజంగానే ఆయన ఫ్రీడమ్ ఉంటే 100% చేస్తే ఈ దేశంలో ఆర్థిక స్థితిగతులు ఇంకా ముందుకు పోయేటువంటి ఉంటది అనేది నా అభిప్రాయం, వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మన అందరం కూడా వారికి ఘన నివాళులు. రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హాలిడే ఇవ్వడము, సంతాప దినాలు ప్రకటించడం, దాంట్లో ఎవరికి ఏం బేసిజాలు లేవు. ఆ మహనీయునికి మనం చేయడం తప్పు కాదు, చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు కూడా మేము అభినందిస్తాం. అట్లా మేము ఆ రకమైనటువంటిది ఏం లేదు. ఈ అంశం మీద మనం ఇంతకంటే ఎక్కువ రాజకీయ చర్చ చేయడం కాదు. తెలంగాణ వారి చేతుల మీద కూడా రావడం, తెలంగాణ రావడం, వారు ప్రధానమంత్రి ఉండడం, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు మనం అనేక ఉద్యమాలు చేసినా కూడా మనకు కేంద్రం నుంచి పెద్ద ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు కూడా ఏం లేకున్నాయి. ఆనాడున్న పాలకులు ఇక్కడున్న ఏమైనా పెట్టిండ్రు కానీ అక్కడికి వెళ్ళి అతను మాత్రం పెద్ద మనకు నష్టం కలిగించింది లేదు. వారిని దేశ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు అనేది నా అభిప్రాయం. రైట్. మరొక అంశం మనం చర్చించాం. దేవిప్రసాద్ గారు, నాకు తెలిసి నిన్న బీఆర్ఎస్ నాయకుడిని అరెస్ట్ చేసినట్లున్నారు. ఎర్రలో సీన్ను అరెస్ట్ చేసి మళ్ళీ వెంటనే బెయిల్ కూడా వచ్చినట్టుంది. ఈరోజు కౌశిక్ రెడ్డిని కూడా విచారించబోతున్నారు. నిన్న మాట్లాడుతూ అంటారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నిన్న ఎర్రలో సీన్ మాట్లాడినట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలంతా కూడా. అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారా, లేకుంటే ప్రభుత్వ అధికారుల విధులకు ఏదైనా ఆటంకం కలిగిస్తుంటే అరెస్ట్ చేస్తున్నారా? రాజేష్ గారు, అంటే ఈ రాష్ట్రానికి సంబంధించి గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షతో వచ్చి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీతో పాటు 7వ గ్యారంటీ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం, అట్లాగే ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలో కానీ స్వేచ్ఛ విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. కానీ సంవత్సర కాలంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నడవడిక చూస్తా ఉంటే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటి విషయంలో అనేక తప్పటడుగులు వేస్తున్నది అనేటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అనేక ఘటనలు కానీ అట్లాగే అరెస్టులు కానీ ఏవైనా ప్రతిపక్షాలు ఏం చేస్తాయి రాజేష్ గారు, కాంగ్రెస్ పార్టీ అయినా గతంలో ఉన్నప్పుడు చేసే పనే ఇవాళ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇంకొక ప్రతిపక్షం కానీ ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు అమలు చేయాలి, 6 గ్యారంటీలు అమలు చేయాలి, హామీలు అమలు చేయాలి. ఈ అక్రమ అరెస్టులు అనేటువంటివి మంచివి కావు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు అరెస్టులు జరిగినాయి. అట్లాగే ఏదైనా కార్యక్రమం తీసుకుంటే దిగ్బంధనం చేస్తా ఉన్నారు. అట్లాగే నోటీసులు ఇచ్చి వదిలివేసేటువంటి కేసులకు నిన్న ఎర్రోల శ్రీనివాస్ కు సంబంధించి కూడా ఆయన నిజంగానే ఎక్కడైనా అధికారులకు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అసహనంగా కావచ్చు, లేకుంటే ప్రజలకు సంబంధించినటువంటి ధర్మాగ్రహాన్ని ప్రకటించేటువంటి నేపథ్యంలో ఒక్కొక్కసారి కొంత లిమిటేషన్స్ దాటి కూడా నాయకులు వ్యవహరించేటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఉండే పరిస్థితుల చాలా తీవ్రంగా కలిసివేసేటువంటి ఘటనల పట్ల చేస్తాం. అటువంటి అప్పుడు నోటీసులు ఇచ్చొచ్చు, విచారణ చేయొచ్చు, కోర్టులకు ప్రొడ్యూస్ చేయొచ్చు. కానీ ఒక ఉగ్రవాదుల్లాగా లేకుంటే ఏదో పెద్ద దేశానికి ఏదో నష్టం చేసేటువంటి వ్యక్తుల్లాగా ఉదయమే 4:30-5 గంటలకు వచ్చి డోలు కొట్టి వాళ్ళని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది ఎందుకు సూచిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇలా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే గారు ఆ రోజు చూసాం మనము, అంటే పోలీస్ స్టేషన్లో ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి కౌశిక్ రెడ్డి వెళ్ళారు. సరే నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, దీని మీద కంప్లైంట్ చేసుకోమని చెప్పి అతను
సీఏ ఆ టైంలో బయటికి వెళ్తున్న సమయంలో అక్కడ దాదాపు 20-30 మంది ఆ ఆందోళన అవన్నీ చూసాం కదా, అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు. నేను రాజేష్ గారు నేనేమంటున్నా, కౌశిక్ రెడ్డి గారు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సిఐ గారి దగ్గరికి పోయిన, ఒక ఎమ్మెల్యేగా సిఐ గారి దగ్గరికి పోయినా ఎస్ఐ గారి దగ్గరికి పోయినా సహజంగానే ఎమ్మెల్యేలకు ఉండేటువంటి ప్రోటోకాల్ కావచ్చు, మిగతా అంశాల పట్ల కావచ్చు, లేకుంటే ఎవరు సాధారణ పౌరులు అయినా అపాయింట్మెంట్ తీసుకున్నాక అప్లికేషన్ తీసుకోవడానికి ఇబ్బంది ఏముంటది రాజేష్ గారు? ఆయన అప్లికేషన్ తీసుకొని వీళ్ళు పంపిస్తే డిస్పోజ్ అయ్యేటువంటి విషయం. వీళ్ళు అప్లికేషన్ ఇవ్వడానికి పోతా ఉంటే, ఆయన కారు తీసుకొని పోతా ఉంటే వీళ్ళు అడ్డుపడి మా అప్లికేషన్ తీసుకోండి, అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాం, మీతో 2 నిమిషాలు మాట్లాడిపోతామంటే కొంత రూడ్గా వ్యవహరించినటువంటి సందర్భంలో అక్కడ మాటకు మాట పెరిగి ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి ఘటనలో మనం ఏం చేయాలంటే, పోలీస్ స్టేషన్లకు వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకుంటే సాధారణ పౌరుల పట్ల ఎట్లా వ్యవహరించాలనేటువంటి అంశం మీద మీరు ఈ విషయం మీద చర్చకు వచ్చినప్పుడు గతంలో జరగలేదా, గతంలో కూడా ఇటువంటి జరిగినటువంటి చర్చ కూడా వస్తుంది డెఫినెట్. నేను ఏమంటున్నా, ఎప్పుడు జరిగినా, అప్పుడు జరిగినా, ఇప్పుడు జరిగినా, రేపు జరగబోయినా పోలీస్ ధర్నా చేసుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వలే కదా గత ప్రభుత్వం అంటున్నారు. కనీసము నిరసన తెలుపుకునే వెసులుబాటు కూడా ఇవ్వలేదు గత ప్రభుత్వము, కనీసం ఆ స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు కదా గతంలో. ఇప్పుడు అట్లా ఉండదు రాజేష్ గారు. నిరసన తెలపకుండా ఎట్లుంటారు? ఎన్ని నిరసనలు జరగలేదు, ఎన్ని ధర్నాలు జరగలేదు, ఎన్ని పాదయాత్రలు జరగలేదు, ఎన్ని మీటింగులు జరగలేదు, జరుగుతుంటాయి. ప్రభుత్వాలు అప్పుడప్పుడు ఇప్పుడు పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు అనుకోండి, ఇవ్వకుంటే కోర్టుకు పోతారు, తెచ్చుకుంటారు. ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది. ప్రతి దానికి ఒక కేసు పెట్టేటువంటి ప్రయత్నం. ఇప్పుడు 20 మంది పోతారేంట, పోయి కౌశిక్ రెడ్డి అంటే నేను 20 మంది నాయకులు పోయినాను, 20 మంది నాయకుల మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి, అంటే ఇలా ప్రశ్నించినందుకు 6 గ్యారంటీలు అమలు కావాలని చెప్పి విస్తృతంగా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నందుకు ఈ కేసులు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మేము చాలా సందర్భాల్లో చెప్తున్నాం, ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సరే, ఈ అరెస్టులు ఇవన్నీ మామూలైనటువంటి అంశాలు, వీటిని ఒక రాజకీయ పార్టీగా ఫేస్ చేస్తాం డెఫినెట్ గా. అరెస్టులు కాదండి దేవిప్రసాద్ గారు, ఇప్పుడు ఈ అరెస్టులు ఇవన్నీ చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలను భయపడే ప్రసక్తి, భయపడుతున్నారా ఏంటి? ఎందుకంటే రేపు ఏమన్నా ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి కాస్త భయపడుతున్నారనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు కౌశిక్, రేపు కేటీఆర్ కూడా ఉన్నాడు వరుసలో, కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ భయపడు ప్రజల సమస్యలకు వెనక్కిపోతే దానికి మనుగడ ఉండదు రాజేష్ గారు. ప్రజా సమస్యలు పరిష్కారం పట్ల ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే డెఫినెట్ గా అనేక సందర్భాల్లో ఇటువంటి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వస్తుంది. ఒక్కొక్కసారి చట్ట పరిధిలో ఉండేటువంటి అంశాలను ఎదుర్కోవస్తుంది, ఒక్కొక్కసారి ధర్మాగ్రహం చట్టాలు అతిక్రమిస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా దేశంలో ఇది కొత్త కాదు కదా రాజేష్ గారు. తెలంగాణలో ఇప్పుడు ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక పార్టీ డెఫినెట్ గా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపి ఆ సమస్యల పరిష్కారం కోసం వివిధ పాత్రలు పోషించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. డెమోక్రసీ అదే. ఈ డెమోక్రసీలో డెఫినెట్ గా ప్రతిపక్షం పాలకపక్షం అనేటువంటివి రెండు కూడా, పాలకపక్షం ప్రజల పక్షం కూడా చేసినా మీరు చేస్తానటువంటి విషయాలు చేయలేదు, ప్రజా వ్యతిరేకంగా ఉన్నప్పుడు ప్రజల కోసం ఏం చేయలేదు అనేటువంటి విషయాన్ని 270 మంది పార్లమెంట్ సభ్యులే పార్లమెంట్ లో అదానీ అంబానీకి విషయంలో రోడ్డు మీద ర్యాలీ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మొన్న అంబేద్కర్ విషయంలో పార్లమెంట్ లో అమిత్ షా గారు మాట్లాడినటువంటి విషయాల మీద పార్లమెంట్ ఎదుటనే పార్లమెంట్ సభ్యులే ధర్నాలు నిరసనలు చేయాల్సినటువంటి దుస్థితి వస్తుంది. డెఫినెట్ గా ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఇవి సాధారణంగానే వీటిని ఒక పని కట్టుకొని టార్గెట్ గా ఒక పార్టీ మీద చేయడం అనేటువంటిది ఇది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తాం. ఆచార్య గారు, మనం గతంలో కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కనీసం ధర్నా లేదు, ధర్నా చౌక్ లేదు, నిరసన తెలుపుకునే స్వేచ్ఛ లేదు, ఒక ప్రెస్టీజ్ అరెస్ట్ చేస్తున్నారు అన్నప్పుడు ఈరోజు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇక్కడ కూడా వీలు చేస్తుంది కూడా అదేనా? ఈరోజు ఏదైతే దేవిప్రసాద్ గారు చెప్తున్నారో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని వాళ్ళే చెప్పారు ఎన్నికల ముందు, అవి అమలు చేయలేదని ప్రశ్నిస్తే ఈ రకంగా అరెస్టులు చేయడం ఏంటి, భయపెట్టడం ఏంటి అనేది నిజంగా పరిస్థితి ఉందా? కేవలం బీఆర్ఎస్ పార్టీనే ఈ కాంగ్రెస్ టార్గెట్ చేసినట్లు కనబడుతుంది. అట్లేం లేదండి. ఈ మధ్యన ప్రభుత్వము అసహనంతో అక్కడక్కడ సోషల్ మీడియాలో ఏ పార్టీలు పెట్టినా, యువకులు పెట్టినా, వాళ్ళ సమస్యల మీద పోలీసులు పట్టించుకోకుండా, లేకపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి
వాళ్ళకు అన్యాయం జరిగిందనే విషయాలు పెట్టినా కూడా వాళ్ళు ఎమ్మెల్యేల యొక్క మెప్పు పొందడానికే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు అయితే ఊడిగం చేసినట్టు ఎమ్మెల్యే చేయకపోతే ఇంకా ఊసిపోతాం రా ఆయన అనే విధంగా కేసులు పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో ఉదయం పిలుచుకొచ్చి సాయంత్రం దాకుండి మళ్ళా రేపు రాపో అని అంటే ఇటువంటివి ఈ మధ్యలో అధికారులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు, ప్రభుత్వం కూడా కొంత అలవాటు అంటే స్టార్ట్ చేసింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే ఈ నియంత్ర పోకడలు, నిర్బంధాలు, అరెస్టులు, అసలు మాట్లాడే స్వేచ్ఛ లేదు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కేసులు చేయడము, కోట్ల చుట్టు తిప్పడము, కొట్టడము, ఎన్ని చేయాలో అన్ని చేసిరు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిరు కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇట్లాంటి చేయలేదు. వాళ్ళు అట్లా చేస్తే తెలంగాణ ఉద్యమం ఇంకో రకంగా జరిగేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే కేసీఆర్ పరిపాలనలో ఇవాళ దాన్ని చూసి రేవంత్ రెడ్డి కాపీ కొడుతున్నాడు. ఎక్కడండి ప్రజాపాలనలో అసలు అలాంటిది ఎక్కడ కనపడట్లేదు అంటున్నారు? ప్రజాపాలన అంటే ఇప్పుడు అసలు ప్రజల పాలనలే లేదండి. ఇంకా నేను ఎక్కువ లోతుకోదలుచుకుంటే అది మాట్లాడదాము. ప్రజల పాలన లేదు. రెండోది 6 గ్యారంటీల మీద చేస్తున్నది కూడా కాదు. ఇది 6 గ్యారంటీలు అడుగుతున్నందుకు చేస్తున్నారు అనేది కూడా కాదు. ఇదేమో ఏం జరుగుతుంటది అంటే టిఆర్ఎస్ పార్టీ గతంలో అట్లా చేసింది. ఇప్పుడు అధికారులు వీళ్ళని మెప్పు పొందడానికే కొంత పోలీసు అధికారులు అక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు ఉన్న దగ్గర ఆ ప్రజల్ని పీడిస్తారు. అది జరుగుతుంటది. కాబట్టి ఇది ప్యూర్లీగా ప్రభుత్వమేమో ఇప్పుడు రేపు కేటీఆర్ ఏదో విషయంలో అరెస్ట్ ఇట్లా 10 రోజులు కోర్టు వెసులుబాటు ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కాదండి ఆచార్య గారు మీరు అంటున్నారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారు అంటున్నారు. మనం చూసాం కదా జరుగుతున్న పరిణామాలు చూసాం. మొన్న ఈ రోజు ఎగ్జాంపుల్ కౌశిక్ రెడ్డిదే చూసుకుంటే అక్కడ జరిగిన కౌశిక్ రెడ్డిది కూడా దాన్ని పెద్దగా మనము ఆయనది ఎట్లున్నదంటే సోషల్ మీడియాలో కనపడడానికే కొన్ని హైప్ కార్యక్రమాలు ఏదో చేసి ఆ కేసీఆర్ దగ్గర ముప్పి పొందాలి, టీఆర్ఎస్ లో నేనే అగ్రెసివ్ ఉన్నా అనేటువంటి విధంగా ఆయన కొంతమందితో పోటీ పడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏదో చేసిండు, ఆయన గురించి కాదు. ఇక్కడ సామాన్య పౌరుల మీద, సామాన్య ప్రజల మీద కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారండి, లేకపోతే ఇంకేదో చేస్తున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, పార్టీని విమర్శిస్తున్నారని కేసులు పెట్టే ఉన్నాయి. కౌశిక్ రెడ్డి చేసేది అంతా డ్రామాలు, అవన్నీ అవి డ్రామా పాలిటిక్స్. అవి నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే రేపు ఏమైనా చేస్తారో ఏమో, ముందే మనం అగ్రెసివ్ ఉండి అది ఇవి అన్ని పెట్టి కావాలని చేస్తున్నా అనేటువంటిది. రేపు మంచి విషయం మీద అరెస్ట్ జరిగింది అనుకో, అంటే మంచిదంటే ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క ఆస్తులని కొల్లగొట్టినప్పుడు దాని మీద అరెస్ట్ చేసింది అనుకో, అప్పుడు ఇవన్నీ అడ్డం పెట్టుకొని కావాలని చేస్తున్నారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఒకటండి ఆచార్య గారు, సరే నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఈరోజు అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నుకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళు కూడా ఆ రకంగా కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు కదా, అదే సరైన పద్ధతేనా మరి? ముఖ్యమంత్రిగా అప్పుడు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కూడా అప్పుడు వీళ్ళంతా లేదా, ముఖ్యమంత్రి ఉండి ఆయన ఎట్లా మాట్లాడిండో ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గట్లనే మాట్లాడుతుండు. ఆయన ఏం చేసిండో ఈయన గదే చేస్తున్నాడు. ఆయన కూడా చెప్పిన మాటలన్నీ మర్చిపోయి ఆయనకి ఇష్టం ఉన్నది చేసిండు. ఇప్పుడు ఈయన కూడా ఇచ్చిన హామీలు మర్చిపోయి ఈయన ఇష్టం ఉన్నది చేస్తున్నాడు. ఏది ఇలా సెన్సేషనల్ న్యూస్ వస్తే దానిలో 20 రోజులు నడుపుతున్నారు, దాన్ని నెత్తిలేసుకొని ముందరికి పోతున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అడిగినందుకే చేస్తున్నారు అనడం కూడా తప్ప అంటున్నా. ఇవి స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతుంటే దాన్ని ప్రశ్నిస్తే కూడా చేస్తున్నారు. రైట్, 6 గ్యారంటీలకు దానికి ఏం సంబంధం? ఓకే. రాజశేఖర్ ఏంది మధ్యకాలంలో చాలా వరకు విమర్శలు వస్తున్నాయి, మీరు కూడా గత పాలకులు చేసినట్లే చేస్తున్నారని ప్రశ్నించడం తప్పులేదు. ప్రజాపాలనప్పుడు ప్రజలందరూ మీ వైపే ఉండాలని ఏముండదు. రాజేష్ గారు అలా రాజశేఖర్ అన్నకి నేను కూడా చెప్తున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయకపోయేది, కేసీఆర్ చూసినాక మేమేదో చేయొద్దని చేస్తున్నారు. రాజశేఖర్ గారు సరే, ఇప్పుడు ఆచార్య చెప్పినా, దేవిప్రసాద్ అని చెప్పినా ఒకటైతే క్లియర్ రాజేష్, ఒకటి నువ్వు క్లియర్ గా చూడు. అన్ఫార్చునేట్లీ దేవిప్రసాద్ అన్న ఈ ఎమ్మెల్యే టీంలలో లేడు.
సో యాక్చువల్లీ వాళ్ళకి ఏమైతుందంటే ఎవ్రీ ఎపిసోడ్ ఒకసారి ఒక ప్రొవోకేటెడ్ ట్రైనింగ్ సెంటర్ లా ప్రొవోకేటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నట్టున్నారు ఈ ఎమ్మెల్యేలకు కానీ, ఎస్పెషల్ గా ఈ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ కి ట్రైన్ చేస్తున్నాడు. ఎవరు? హరీష్ అండ్ కేటీఆర్ కలిసి ఎట్లా ప్రొవోకేట్ చేసుకోవాలి, ఎట్లా రెచ్చగొట్టాలి అనే దానిలో ఉన్నాడు. పాపం దేవిప్రసాద్ అన్న లాంటి ఉన్నతమైన వ్యక్తులు ఉంటేనేమో అది వేరే విషయం ఉండే. ఈ అంత చిల్లర బ్యాచ్ జమ అయిపోయి పొద్దున్న లేస్తే ఒక్కరోజు కాదు రాజేష్, స్టార్టింగ్ నుంచి ఈ తెలంగాణలో ఈ కొంతమంది నాయకులకి వాళ్ళు ఉంటేనేమో రెస్ట్ఫుల్ గా ఉండాలి. తెలంగాణ అంటే తెలంగాణ ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళ అధికారంలో లేకపోయేసరికి అన్రెస్ట్ ఉండాలి. అంటే పొద్దున్న లేస్తే కాదండి, వాళ్ళు నేను ఒక విషయం అడుగుతాను రాజశేఖర్ గారు, అక్కడ వాళ్ళు అడుగుతుంది ఏంటి, మీరు ఏదైతే 6 గ్యారెంటీలునో 6 గ్యారెంటీలు అమలు చేయండి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. అందులో తప్పే. గ్యారంటీ అమలు చేస్తామా, గ్యారంటీ అమలు చేయమా అనేది ప్రభుత్వం చేస్తుంది. సరే, అది ఇంకో చర్చలో నేను మాట్లాడుతున్నామో కానీ ఒకటైతే క్లియర్ గా చెప్తాను రాజేష్, ఈ రోజు ఏం జరుగుతుందని కౌశిక్ కానీ, సరే ఎర్రల శ్రీనివాస్ అంటేనే ఉద్యోగ నేపథ్యం ఉన్నది, ఆయన కొంచెం ఆ నేపథ్యంలో వచ్చిన వ్యక్తి కాబట్టి ఏదో చిన్న ఇన్సిడెంట్ అయిండొచ్చు, అది కూడా నాకు కూడా మంచిగా అనిపించలేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. కౌశిక్ విషయంలో ఒకసారి చూస్తే అక్కడ కూర్చున్న దేవిప్రసాద్ అన్న కానీ, ఈ పక్క మనకు ఆచార్య గారు కానీ ఒక్కసారి ఆలోచన చేయి, ఎవరికన్నా పాజిటివ్ మెంటాలిటీ ఉందా, పాజిటివ్ ఆలోచన ఉందా కౌశిక్ పైన? ఒక్కసారి అంటే మీరు ఆలోచన చేయండి. శ్రీనివాస్ గారు అంటే వదిలిపెట్టండి, ఆయన ఉద్యోగ నేపథ్యం ఉంది, ఆయనకు మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది. కానీ ఈ రోజున్న పరిస్థితిలో ఎవ్వరు ఈ రాష్ట్రంలో వాళ్ళ ఎమ్మెల్యేలే ఎవరన్నా కౌశిక్ చేస్తున్నది మంచిది అని ఒక్కరు చెప్పమనండి చూద్దాం. ఆఫ్లైన్, సరే ఇప్పుడు ఆన్లైన్ అంటే చెప్తారు దేవప్రసాద్ కూడా కౌశిక్ ఏం తప్పు చేస్తుండ అనొచ్చాం. కానీ కౌశిక్ చేసింది కరెక్ట్ కాదు, మీకు నచ్చకపోవచ్చాం. కౌశిక్ చేసింది అంటే కౌశిక్ చేసింది ఇప్పుడు కౌశిక్ చేస్తున్నది ప్రజల కోసం, ఆయన క్వశ్చన్ చేస్తున్నాడు. పార్టీ అధ్యక్షులకు తెలుసు కదా అన్ని. ఒకవేళ కరెక్ట్ కాదనుకుంటే వాళ్ళు హెచ్చరిస్తారు. ప్రజల కోసం ఉంటే ఒక ఇష్యూ బేస్డ్ ఉండాలి, ఒక ఇష్యూ తీసుకోవాలి, ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడాలి. మొన్న సంజయ్ అనే ఏసీపీ మీద దురుసుగా ఏం చేసిండు సంజయ్ ఆ రోజు? ఆ సంజయ్ గారు ఏసీపీ గారు హరీష్ రావు గారితో కేటీఆర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఈయన మీనికి వచ్చి నువ్వేం బిక్తో ఏం చేస్తావు అని మాట్లాడితే ఏమంటుండ్రు రాజేష్? ఎత్తుపోతున్నాం మనం. ఆ రోజు ఆ సందర్భం లేదు. ఆయన నేను చూపిస్తా కావాల్సిన విజువల్ నీకు. ఆ రోజు హరీష్ రావు గారు కేటీఆర్ గారు సంజయ్ గారితో మాట్లాడుతారు పాజిటివ్, వెరీ అసెంబ్లీ ఉన్నప్పుడు వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకు ఉండొచ్చు, అక్కడ మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఆయన వెనకకెళ్ళి వచ్చి ఈయన ఏదో తోసేస్తున్నట్టు, ఈయన ఏదో దొబ్బేస్తున్నట్టు మాట్లాడితే ఎంతకని సహించమంటో చెప్పండి పోలీసులను కూడా. ఈ రోజు వరకు ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఒక్క అంశం చూపించండి రాజేష్, ఒక్కటైనా ఈ రోజు పబ్లిక్ కోసం మన ఎవరు కౌశిక్ కొట్లాడి ఈ అంశం మీద కొట్లాడి పబ్లిక్ కోసం కొట్లాడుతున్న ఒక్క అంశం నాకు చూపియండి. ఏది పొద్దుపోగా కొట్లాడినట్టే ఉంది తప్ప ఏది ఇప్పుడు అంటే దినం గడవాలి, సోషల్ మీడియాలో అన్నట్టు ఆచారం అన్నట్టు ఒక రీల్ పడాలి, ఈ రోజుకి సాయంత్రానికి ఒక రీల్ పడాలి నాది. ఈ ఉద్దేశంతోనే నడుచుకుంటూ పోతే ప్రజా సమస్యల పైన ఎప్పుడు మాట్లాడతారు? ప్రజా సమస్యలు అంటే ఏంది? ఏసీపీని తిట్టడమా? ఏసీపీ ఏం చేస్తాడు? పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళ శాంతి భద్రత కాపాడడానికి భాగంగా వాళ్ళు ప్రవర్తించే తీరు వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇట్ ఈస్ నాట్ సేమ్ లైక్ బీఆర్ఎస్ గవర్నమెంట్. అప్పట్లో జరిగింది ఇప్పుడు జరుగుతుంది అనేది ఆచరణ దాన్ని 100% విభేదిస్తా. ఎందుకంటే అప్పట్లో జరిగిన సిచ్యువేషన్ నేను ఆచరణ మరొక అంశం కూడా చెప్పిండు. గతంలో కూడా కాంగ్రెస్ పాలించింది, కానీ ఈ రకంగా లేకుండా ఇది మరి కేసీఆర్ చూసి నేర్చుకున్నారు. కేసీఆర్ ఎక్కడ అరెస్ట్ చేశారు? గతంలో పాలించినప్పుడు అపోజిషన్ పార్టీస్ ఇట్లా లేవు కదా. అపోజిషన్ పార్టీ బిహేవియర్ బట్టి మన బిహేవియర్ ఉంటుంది. పొజిషన్ ఉన్న పార్టీది అపోజిషన్ పార్టీ బిహేవియర్ ఇట్లా లేదు. అరే దేర్ వాజ్ ఏ క్రిటిసిజం అనేది చాలా. అంటే మీరు నాకు తెలిసి ఒక బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసినట్టు కనపడుతుందండి. మధ్యలో చూస్తే అరెస్ట్ కేసులు చూస్తే బీఆర్ఎస్ పార్టీని ఎందుకు రాజేష్? ఇప్పుడు ఆచారాన్ని అనుకోండి, బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది కూడా కొన్ని చిల్లర చేష్టలు చేస్తుంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తే ఇప్పుడు మీరు ఎర్రోల శ్రీనివాస్ కానీ కౌశిక్ రెడ్డిని కానీ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా తప్ప ఇప్పుడు దేవిప్రసాద్ గురించి నేను మాట్లాడాను. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కాదు, బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నది బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ఎక్కడిదక్కడ నిలదీస్తున్నారు కాబట్టి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. అందుకే వాళ్ళు ఏం నిలదీస్తారు రాజేష్? నిలదీసుకోమంటే పబ్లిక్ రావాలి, పబ్లిక్ నుంచి వచ్చే స్పందన బట్టి మనం ప్రవర్తిస్తాం తప్ప నాకున్న అజెండా నేను పబ్లిక్ మీద వదులుతా అంటే ఎట్లా రాజేష్? ఈ రోజు చెరువులు అన్యక్రాంతమైనవి, 200 చెరువులు వెలికి తీసినాము. కొంతమంది మూసి ఒడ్డున ఉన్న ప్రజల్ని పట్టుకొని మీరు రెచ్చగొట్టి మాట్లాడినంత మాత్రాన ఈ రోజు ఇదే ఈటల రాజేందర్ అనుకోండి, ఇదే కిషన్ రెడ్డి అనుకోండి, ఇదే ప్రాంతం సంబంధించిన ఎంపీలు కదా. మరి ఈ ప్రాంతం సంబంధించిన ఎంపీలు సబర్మతికి ఒక విధంగా, హైదరాబాద్ మూసీకి ఒక విధంగా వ్యవహరిస్తున్న తీరు మంచిదా రాజేష్?
ఆ విధంగా నేను అడగొచ్చు కానీ సందర్భం కాదు నేను మాట్లాడతలేను. ఏ విధంగా సపోర్ట్ చేస్తాం రాజేష్? మనము సబర్మతికి ఒక రూల్ తీసుకొస్తాం, మూసికి ఒక రూల్ తీసుకొస్తారు వీళ్ళు. సబర్మతి రివర్ కాడ అదే 10,700 స్ట్రక్చర్స్ పడిపోయిన రోజు ఈ రిహాబిలిటేషన్ స్కీమ్ వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయలేదా రాజేష్? ఇదే మూసి కింద అదే రిహాబిలిటేషన్ 2013 స్కీమ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన రిహాబిలిటేషన్ చట్టం కింద ఇదే ప్రజలని రిహాబిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు ఇంత వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఏముంది? పాజిటివ్ వచ్చి ఎస్ దిస్ ఇస్ అవర్ హైదరాబాద్ చుట్టూన్న 3 ఎంపీలు అటు విశ్వేశ్వరరెడ్డి గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మల్కాజ్గిరి రాజేందర్ గారు కానివ్వండి, మురికిలో పండుకుంటూ ఆ మురికిలో ఉన్న పండుకుంట ప్రజలను బయటికి తీసి ఆ ప్రజలకు బాగోగులు చూడాలి, ఆ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనే ఆలోచన బీజేపీ పార్టీలో కొంతమంది నాయకులకు ఉండాలి కదా. ఎస్పెషల్లీ కిషన్ రెడ్డి గారు 10 సంవత్సరాలుగా అంబర్పేటలో ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి, నీ ఎమ్మెల్యే ప్రాంతంలో ఉన్న మూసి ప్రాంతం కనీసం నీ నువ్వు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన మూసి ప్రాంతంలో ఆ మటుకు పరిశుభ్రంగా లేనప్పుడు నువ్వేం చేసినావు 10 సంవత్సరాలు నేను అడిగినప్పుడు ఏం సమాధానం ఉంటుంది కిషన్ రెడ్డి గారి ద్వారా? ఈరోజు కౌశిక్ రెడ్డి విషయంలో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఏసీపీ సంజయ్ గారు నేను చెప్తే ఒక్క సంజయ్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటా ఊకే అంటే నేను చూసిన ప్రాక్టికల్ గా ప్రవర్తన. నేను రాజేష్ ఈ రోజు నేను ఇప్పుడు అన్నాను మీరు ఒక కౌశిక్ రెడ్డి మీనే కాదండి కేసులు నమోదు చేస్తుంది, ట్రైన్ డాగ్ ఆఫ్ టిఆర్ఎస్ పార్టీ. అదొక డాగ్ కుక్క, అది ఆ కుక్కను ట్రైన్ చేస్తున్న టిఆర్ఎస్ ఇప్పుడు అదే దేవిప్రసాద్ గాని వేరే వాళ్ళంతా మాట్లాడతారు కదా. రాజశేఖర్ గారు లేదండి నాకు ప్రవర్తన మనిషి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, 30 మంది చిలుక ఎమ్మెల్యేలో 10 మంది అటో ఇటో పోయిర్రు, మిగతా మంది ఎమ్మెల్యేలు ఎందుకన్నా మేము ఎందుకు మాట్లాడమే వాళ్ళ గురించి? అరే వ్యవహార శైలి ఇంపార్టెంట్. అరే ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇంత ప్రజాస్వామ్యం ఉన్న కంట్రీ ఇది. ఇప్పుడే అన్నాడు అంత పెద్ద ఉద్యమం అయితే కూడా ఏ రోజు కూడా ఎమర్జెన్సీ కాకుండా ఈ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత ఉన్నది ఈ దేవప్రసాద్ గారు. రాజశేఖర్ గారు ప్లీజ్. ఇప్పుడు అంటే ఇక చర్చ మనం లోతులోకి పోదామంటే నాకేం అవసరం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ 2007 నుంచి 14 వరకు తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏమీ చేయలేదని మా ఆచార్య కితాబ్ ఇచ్చిన మిత్రులు రాజశేఖర్ గారు చెప్పిన తెలంగాణకు సంబంధించి నన్ను కూడా అరెస్ట్ చేసిరు. తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం చేసినప్పుడు నన్ను కూడా అరెస్ట్ చేసిరు. అతిథులేం కాదు, నేను కూడా ఇంట్లో కూర్చున్నా, హౌస్ అరెస్ట్ అయినా. రాజశేఖర్ నేను ఏమంటున్నా, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి బీజేపీలో ఉన్నటువంటి నాయకులైనా, కాంగ్రెస్ లో ఉన్నటువంటి తెలంగాణ వాదులైనా, తెలంగాణ అయినా మా పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకుంటే మధు యాష్కి కావచ్చు, ఇటువంటి వాళ్ళమందరం మిత్రుడు రాజశేఖర్ కావచ్చు, ఇట్లా అనేక మంది కూడా చేసినప్పుడు కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ ఎంపీలను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా అప్పుడు ఏమి చేయలేదు, చాలా సాఫీగా జరిగింది, తెలంగాణ ఉద్యమం చేసుకోమని చెప్పిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ఉద్యమము ఎందుకు ఇంతమంది పిల్లలు కానీ అసహజ మరణాలు జరగడం కానీ, అనేక మంది జైళ్లలో కూడా కానీ, వందలాది మంది రాస్తా రోకోలు కానీ, రైలు రోకోలు కానీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు వినిపించేటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా నిర్బంధం పెరిగినటువంటి మాట వాస్తవం రాజేష్ గారు. కాబట్టి అది తెలంగాణకు సంబంధించి మనం ఏదో సాఫీగా జరిగిందని ప్రజల ఉద్యమాల్ని మనం అండర్మైన్. ఆచార్య గారు అలా చెప్పారు ఏంటంటే దేవిప్రసాద్ గారు, అసలు కాంగ్రెస్ సర్కార్ గతంలో ఉండగానే ఎప్పుడు ఇట్లాంటివి చూడలేదు మన్మోహన్ సింగ్ కాంటెక్స్ట్ గా. ఎందుకంటే అట్లయితే చేసేటువంటి క్రమం వేరు, ఉద్యమం జరుగుతున్నప్పుడు చేసే క్రమం వేరు. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు నేను అన్నది ధోరణి వేరు, వారు మాట్లాడుతున్నది వేరు. నేను అన్నది ఏంటంటే ఉద్యమాలు చేసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మీద 6 గ్యారెంటీల ఉద్యమం వాళ్ళు ఏం చేస్తలేరు. అనేది అన్రెస్ట్ తెలంగాణ ఉండాలి, అన్రెస్ట్ తెలంగాణ ఉండాలని ఆలోచించినప్పుడు 6 గ్యారెంటీలు అమలు చూపిస్తా నేను అణచివేసే ధోరణి చేస్తుంది. అంటే మనం ఆ రోజుల్లో కూడా చూసాం, ఏంటంటే చర్చిద్దాం ప్లీజ్ దేవిప్రసాద్ గారు. అది వేరండి, ఉద్యమాల సమయం దాన్ని ఇప్పుడు ఓల్చుకోవద్దు. రైట్ ఆచార్య రాజేష్ గారు నేను ఏమంటున్నా, ప్రజా ఉద్యమం తీవ్రమైనటువంటి సందర్భంలో అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు వ్యవహరించేటువంటి తీరులో ఎట్లుంటుందో మనం అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు చూసినాము. తెలంగాణకు ఉద్యమాలు కొత్త కాదు,
సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఇప్పటి వరకు వచ్చినాయి. అది ఒక చరిత్ర. ఆ చరిత్రకు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకుంటే 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది బీజేపీ లైన్. నాకు దాని ఆచార్య గారికి, ఎందుకంటే వారు కూడా ఉద్యమకారుడు, వారు అనేకం పేజ్ చేసిన నాకు తెలుసు. ఇద్దరం కలిసి అనేక మీటింగ్లలో పాల్గొన్నటువంటి విషయం నాకు తెలుసు ఆచార్య గారి గురించి. నేను ఏమంటున్నా, డెఫినెట్ గా ఇలా 6 గ్యారంటీలు అనేటువంటివి ఉద్యమమే లేదు, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాయని బీజేపీ అనుకుంటే మాకేం లేదు, వాళ్ళు పూర్తిగా సహకరించమనండి. కానీ ఇలా చెప్పినటువంటి అంశాలు 2-3 మనం చర్చకు పోతే ఇది డైవర్ట్ కావద్దు. రాజేష్ గారు ఇలా 6 హామీలు ఇచ్చారు. చర్చ గ్యారెంటీ 100 రోజుల్లో చేస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయిండ్రు. 365 రోజులు అయిపోయింది. ఇప్పుడైనా ఎందుకు చేస్తున్నారనేటువంటి ప్రశ్నతోనే కదా ఇలా ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ వచ్చింది. కౌశిక్ రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి ఒక్క గ్యారంటీ స్కీమ్ చెప్పండి అన్న. ఏ గ్యారంటీ స్కీమ్ కౌశిక్ గురించి కాదు మనం డిస్కషన్ పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఎర్రోల సీన్ ఏం చేసింది అరెస్ట్ చేసారు, దిలీప్ కు ఏం చేసింది అరెస్ట్ చేసిండ్రు, క్రిషాంక్ కు ఏం చేసింది అని అరెస్ట్ చేసిండ్రు. క్రిషాంక్ గురించి మీరు చెప్తే క్రిషాంక్ గురించి మాట్లాడద్దు, మీ హుందాతనం తగ్గిపోతుంది. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కానీ, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు నరేందర్ రెడ్డిని ఏం చేశారని లాగా ఎన్ని మార్ఫుడ్ వీడియో పెడతాడు కౌశిక్ మన క్రిషాంక్. నేను ఇప్పుడు రాజశేఖర్ గారు చాలా పెట్టారు, కాంగ్రెస్ లో పెట్టిన ప్రధానికి మీరు బాధ్యులు అవుతారా, నేను బాధ్యులు కూడా. ఇప్పుడు రాజశేఖర్ గారు నేను ఏమంటున్నా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు అనేక విషయాలు వస్తాయి. దీన్ని అసహనంగా మీరు ఇంకేదో అనుకొని ఏదో కుట్రగా భావించకుండా సమస్యలు ఇవాళ మీరు నిజంగానే రుణమాఫీకి సంబంధించి ప్రజలను సాటిస్ఫై చేసి ప్రశ్న ఉండదు. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదనేటువంటి విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. బోనస్ గురించి కూడా చెప్పరాదన్న. బోనస్ ఏ విధంగా ముందుకు పోతుంది, బోనస్ మీద కూడా మీరు చెప్పాలి కదా. చెడు జరుగుతుందని చెప్పినా మంచి జరుగుతుందని కూడా చెప్పాల్సిన అవసరం. చెప్తా మిత్రులు రాజశేఖర్ గారు మంచి ప్రశ్న అడిగారు. ఇవాళ తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం ఎంత రాజేష్ గారు? 156 లక్షల టన్నులు. అవునన్నా. ఈ రోజు ఉమ్మడి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత ధాన్యం పండించలేదు మనం. పండించలేదు ఎందుకంటే చాలా ప్రయత్నం 10 ఏళ్లలో చేసినటువంటి ఎవరైనా చేసిండొచ్చు అన్న, మనం గత ప్రభుత్వాలు చేసిండొచ్చు, ఎవరైనా చేసిండొచ్చు. ఓకే జయప్రసాద్ గారు మాట్లాడండి. ఒక గొప్ప అద్భుతమైన విజయం, దాన్ని మనం డెఫినెట్ గా ప్రశంసించాలి. కానీ కేవలం 47 లక్షల టన్నులు మాత్రమే ఇలా కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే కేవలం 30%. ఇచ్చిన ధాన్యానికి వీళ్ళు చెల్లించిన బోనస్ ఎంత ఎరికేనా రాజేష్ గారు? కేవలం 939 కోట్లు మాత్రమే చేశారు. 1560 కోట్ల బోనస్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ రైతులకు బోనస్ పేరు మీద సన్నవడ్ల మొదలేమో వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏంది, అన్ని పంటలకు ఇస్తాం, దొడ్డు వడ్లు సన్నవడ్లని మేనిఫెస్టోలు రాయలేదు రాజేష్ గారు. ఒకసారి మనం మేనిఫెస్టోని కూడా చూడొచ్చు. కానీ ఇవాళ కేవలం సన్నవడ్లకి ఇస్తామనే పేరు మీద ఇవాళ దాదాపుగా 591 కోట్లు రైతులకు రావాల్సినటువంటి జయప్రసాద్ గారు, ఇప్పుడు ఏదైనా ప్రభుత్వానికి కాస్త సమయం ఒక నిమిషం, అదే 900 కోట్లు పెడితే కొంతమందిగా నేస్తుంటే కదన్నా మేము అట్లా ఆలోచించకపోతే. కాదు దేవప్రసాద్ గారు, మీరు డే 1 నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడిన డే 1 నుంచి కూడా మీరు ఇది అమలు చేయలేదు. అమలు కాస్త సమయం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి కూడా. రెండవది మన ఆచార్య గారు కూడా అనేక విషయాలు ఇస్తాను ఆచార్య గారు ఇస్తాను, ప్లీజ్ ఇస్తాను మీకు ఇస్తాను. ఒక్క నిమిషము. నేను ఏమంటున్నా, రైతు బోనస్ విషయంలో కానీ 6 గ్యారంటీల విషయంలో కానీ ఇవాళ ప్రశ్నిస్తున్నందుకు ఇవి వస్తున్నాయి. ఏం ప్రశ్నలు వేస్తున్నారు టీవీలల్లా రీళ్లల్లా అని మాట్లాడుతున్నాడు. నేను అందరి గురించి అనలేదన్న, ఐఎమ్ వెరీ సారీ. నేను అందరి గురించి అనట్లేదు. నేనేమంటున్నా, సరే నేను అందరి గురించి అట్లా మాట్లాడా. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాల్సిన అవసరం ఉన్న ప్రతిపక్షము పొద్దున్నేసి క్రిటిసిజమే పనిగా పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా తప్ప ఒక ఇష్యూ బేస్డ్ మాట్లాడితే అది బాధ్యత. బాధ్యత ఉంది రాజశేఖర్ గారు. ప్రతిపక్షం అంటేనే మిమ్మల్ని గుర్తు చేయడం అండి, మీరు ఇచ్చిన పథకాలు అమలు చేయాల్సిన గుర్తుపెట్టుకోండి. ప్రతిపక్ష పనే అది. చెప్తున్నాము, చేయమని చెప్తున్నా ప్రతిరోజు నేను. రాజశేఖర్
ఇవి చెప్పిన అంశాలు మేము ప్రస్తావిస్తున్నటువంటి ఇస్తానన్నా ఆచార్య మీకు ఇస్తాను ప్రభుత్వానికి ముందుకొస్తే ఇప్పుడు 2500 మహిళలకు సంబంధించి అది ఇస్తామన్నారు, అది అమలు కాలేదు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే మీరు రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, 12,000 ఎన్యూమరేషన్ జరగలేదు, ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయం లేదు. మన జాబ్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకి అందరికి ఇస్తారా, ఏం చేస్తారనేటువంటి విషయం మీద ఇప్పటి వరకు తెలియదు. అంటే ఈ 6 గ్యారంటీలలో అనేక అంశాలు ఇంకా అమలు చేయనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవి ఎప్పటి వరకు అమలు చేస్తారనేటువంటి విషయం మీద ప్రజల్లో అంటే దేవిప్రసాద్ గారు మీకు కూడా తెలుసు దాదాపు 6 నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం నాకు తెలిసి గాడిలో పడి 4 నెలలు అవుతుంది. సో 1 by 1 ఇస్తామనేది ఈ రోజు చెప్తూ ఉన్నారు కదా మంత్రులు కూడా. 6 నెలల వరకు మీకు తెలియదు. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ ఆచార్య గారు కొత్త ప్లీజ్ ఏంటంటే రాజశేఖర్ గారు కిషన్ రెడ్డి గారిని, కొండా విశ్వేశ్వర రెడ్డిని, ఈటల రాజేందర్ గారిని పేరు ప్రస్తావన చేశారు. వాళ్ళు ముగ్గురు కూడా పార్లమెంట్ సభ్యులు. ఒక ఆయన కేంద్ర మంత్రి, క్యాబినెట్ మినిస్టర్, ఈక్వల్ టు సీఎం ర్యాంక్. అయితే వాళ్ళు ముగ్గురు కూడా గెలిచింది ఆ మూసి ఇటుపక్క అటుపక్క ప్రజలతోటి గెలిచింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చేయాల్సింది ఏంటంటే అక్కడ ఆ పరివారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను వీళ్ళని పిలిచి ఈ మూసీని డెవలప్ చేయాలి, దీని ప్రతిపాదన ఎట్లా తీసుకుందాము ఏంది అని సూచనలు అడగాలి, సలహాలు రాత్రికో ఇలా కలబడ్డట్టు ఇక జేసీబీలను తోలిచ్చి ఇల్లు కూడా కొడితే అడగకపోతే ఎవరి పక్షాన్ని అడుగుతారు? ఎవరి పక్షాన మాట్లాడాలి? దేశ ప్రధానికి లెటర్ రాస్తలేమా, పోతలేమా, ఇస్తలేమా? రాత్రి ముఖ్యమంత్రికి కల రాలే అక్కడ కాదన్నా. ఒకటి ఆచారణ, ఆయన బాధ్యత లేదా? ఎంపీగా ఆ ప్రాంతం డెవలప్ కావాలని ఎంపీగా బాధ్యత ఉన్నప్పుడు ఒక కాగితం పట్టుకొని పోతే తప్పేసి మాట్లాడేటప్పుడు నేనేం మాట్లాడలే, ఓపిక చేసుకొని విను. ఓకే, నేనేమంటున్నంటే ముఖ్యమంత్రి చేస్తే ఎవరు వద్దంటలేం. మేము కూడా మా కిషన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు, మేము మూసి ప్రక్షాళనకు సహకరిస్తాము. మేము వెంటనే రాత్రో పోలీసు వాళ్ళని పెట్టి ఇల్లు మూల కొడితే వాళ్లకు ఇబ్బంది అవుతుంది, కొద్దిగా ప్రణాళికలు చేసి డబ్బు సమకూర్చుకొని వాళ్ళకు వసతులు కేటాయించిన తర్వాత చేయాలన్నాం. ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ. ఆచార్య గారు నేను ఒక విషయం అడుగుతాను. ఆచార్య నేను ఒక విషయం అడుగుతాను. ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్పారు. ఏం చెప్పారంటే మీరు సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, తీసుకున్న తర్వాత కానీ మీరు ఆ పని చేయకుండా మీరు నేరుగా మూసి పరివార ప్రాంతాల ప్రజలకు వెళ్ళి మీరు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు కదా. అది కదా అనేది మీరు ఏం చేద్దాం అనేది చేద్దాం. నేను ఏమంటున్నా రాజేష్ గారు, ముఖ్యమంత్రి గారు కూల్చివేతలు మొదలు పెట్టినాకనే వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చిరు. ఏం చెప్తారు మీరు? ప్రజలకు ఆయన ఎలక్షన్ల ముందు చెప్పినా మూసి ప్రక్షాళన అసలు ఎక్కడ కూల్చలేదండి. మీరు కూల్చారంటారు, అసలు ఎక్కడ కూల్చలేదు. ఆయన చెప్పినవి చేయకుండా ఆయనకు రాత్రి ప్రజలలో గందరగోళం చేయాలని చెప్పి హైడ్రో పక్క, మూసి పక్క. ఆచార్య గారు మూసి దగ్గర ఎక్కడ కూడా కూల్చలేదండి. ఏందన్నా హైడ్రా కూడా తప్పేనా? కాగా మూసి అంశం ఏం మాట్లాడతారన్నా? ఏదో ప్రభుత్వం చేపట్టే పని తప్పు పట్టాలని పట్టకండి అన్నా. ఎంత అవసరం ఉందో ఆలోచన చెయ్యి. ఒకటే ఆచారణ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ తెలంగాణ ప్రాంతంలో అన్రెస్ట్ సిచ్యువేషన్ తీసుకురావాల్సిన ఆలోచనలో ఉన్న పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇంకో అన్రెస్ట్ సిచ్యువేషన్ నడుస్తున్న పార్టీ మీ పార్టీ. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏం చేసిండు కిషన్ రెడ్డి అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు మూసి ప్రాంతాన్ని? ఎందుకు మూసి కావద్దు? ఆయన ఎందుకు 10,000 కోట్లు తీసుకురావాల్సిన అవసరం ఉన్న పార్టీ ఎంపీలు ఏం చేశారు? తెలంగాణ 10 మంది ఎంపీలు చెప్పండి నాకు. ₹1 తెచ్చిన దాఖలా లేవే. 10 మంది ఎంపీ, 8 మంది ఎంపీలు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది ఆలోచన లేదా? ఒక ఎంపీ తోటి మాట్లాడిన వాడిని ఎప్పుడన్నా? నేనెందుకు మాట్లాడుతున్నా? మా ఎంపీలు మాట్లాడుతున్నారు కదా, మా ఎంపీలు మాట్లాడుతున్నారు. ప్రతి మినిస్టర్ కు లెటర్ పెడుతున్నాడు, ప్రతి మినిస్టర్ ని కలుస్తున్నాడు. ఏ విషయాలు లేవు మాకు, ఖచ్చితంగా పోవాలి. ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశం మీద మా ముఖ్యమంత్రి గారు ఉండాలి. మా ముఖ్యమంత్రి గారు నిధులు
తేవాలన్న ఉద్దేశంతో ముందుకు పోతుంటే విషయాల మీద పోరాటం ఉన్నప్పుడు ఆయన గుర్తు రాలే మూసి ప్రాంతం బీజేపీ కాదు కాగా రాజశేఖర్ గారు కిషన్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కనీసం నీకు సంబంధించిన ప్రాంతం ఇప్పుడు ఒకటి కాదన్న ఒక నిమిషం రాజశేఖర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం రాజేష్ రాజేష్ ఈ రోజు మాకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉండొచ్చు సుధీర్ రెడ్డి. నేను ఒక విషయం చెప్తాను, అదే బెల్ట్ మాకు డెవలప్ అయింది, మేము కాదంటలేం. అదే కిషన్ రెడ్డి రాజశేఖర్ గారు ఒక్క నిమిషము రాజశేఖర్ గారు ఇప్పుడు ఆచార్య గారు అడిగేది ఆయన కూడా పోరాటం చేయాలి. రాజశేఖర్ గారు పాయింట్ అది కాదు. రాజశేఖర్ గారు ప్లీజ్ మా దగ్గరకు వచ్చి ఒక్క రూపాయి వచ్చిరా అరే ఇళ్ల గురించే మాట్లాడుతావు. ఆ ఇళ్లకు ఎన్ని ఇల్లు ఇచ్చినా ఆలోచన చేయి. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ ఆలోచన చేయి. ఎన్ని ఇల్లు ఇచ్చిన ఆలోచన చేయి. ఎవరికి ఏడ తిరిగినావు చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది. మేము మొత్తం చెప్తున్నాం. కిషన్ రెడ్డి గారు 100% కిషన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా అసదుద్దీన్ ఓవైసీ కూడా కలుపుకొని మూసికి సంబంధించిన నలుగురు ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ కిషన్ రెడ్డి రాజేందర్ గారు కృష్ణేశ్వర రెడ్డి గారు ఈ నలుగురు పోషించాల్సిన అవసరం పైన ఆచార్య గారు టైం వచ్చిన రోజు ఆచార్య గారు ఒక నిమిషం ప్లీజ్ ఒక నిమిషం ఆచార్య గారు ప్లీజ్ అలా మాట్లాడుకుంటూ పోతే కాదండి డిస్కషన్. ప్లీజ్ దయచేసి ఒకటండి ఆచార్య గారు అడిగేది ఒకటే. రాజశేఖర్ గారి విషయం ఏంటంటే మీరు చేసిన దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు, అదేదో మాట్లాడి అందరితో అంటే ఒక ఆల్పేట్ మీటింగ్ పెట్టడము. ఇప్పుడు రెండు పార్టీ మీరు అన్నట్లు మూసికి ఇటువైపులో కిషన్ రెడ్డి ఉన్నాడు, మీరు పిలిచి మాట్లాడాల్సిన ఒకటి. సరే అది వాళ్ళకి బాధ్యత లేదా? ఏం చేశారు ఇన్ని రోజులు? సమయంలో దేవప్రసాద్ గారు చెప్తున్నారు ఫైనల్ గా. ప్లీజ్ సమయంలో దేవప్రసాద్ గారు ఫైనల్ గా అసలు ఏం చేసి రాజశేఖర్ ప్లీజ్ ఓన్లీ మీరు ఓట్లు పంచుకోండి వాళ్ళని రాజశేఖర్ గారు ప్లీజ్ ఆచార్య గారు ప్లీజ్ కన్ను మూసుకున్నా ఆ ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం అంతే. ఏం చేసి అంటున్నాను కాలేజ్ విషయంలో నువ్వేం చేసినావో చెప్పు నీ ప్రభుత్వం. ప్లీజ్ వదిలేసేయండి ప్లీజ్. అలా కాదు దేవప్రసాద్ గారు ప్లీజ్ ఫైనల్ గా చెప్తున్నారు. వాదోపవాదాలు కాదు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రతిపక్షాలు డెఫినెట్ గా ప్రశ్నిస్తాయి. అవి కాదా కరెక్టా కాదా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. రెండు మిత్రులు రాజశేఖర్ గారు తెలంగాణ శాంతియుతంగా ఉండాలి, రెస్ట్ గా ఉండాలి, అండర్స్టీ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి రాజశేఖర్ గారు అంటారు. 53 మంది విద్యార్థులు గురుకులాలు చచ్చిపోతే తెలంగాణ సమాజం ఎట్లా రెస్ట్ ఉంటుంది చెప్పండి రాజేష్ గారు. అట్లాగే రైతు భరోసా రాక, రైతు పెట్టుబడి లేక రైతులందరూ అల్లాడుతుంటే ఎట్లా రెస్ట్ ఉంటది? అంటే ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం పరిష్కరించకుండా ప్రజల పట్ల ఇట్లా వ్యవహరిస్తా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు? డెఫినెట్ గా తమకు కావాలని రోడ్ల మీదకి వస్తారు, అవసరమైనటువంటి కావాలని క్షేత్రస్థాయిలో చేస్తారు కదా. అది ప్రతిపక్షం లేకుండా ప్రజలు ఎవరొద్దంటారన్నా? మేము వద్దంటామా అన్న అట్లాంటివి చేస్తే? అందుకే మేము అర్థరహితంగా చేయొద్దంటాను నేను, అంతే తప్ప ప్రతిపక్షంగా అన్న. నేను ముందు నుంచి కూడా ఒకటి ఫాలో అయితే చూడన్న, డాక్టర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, 60% ప్రతిపక్షాన్ని బాధ్యత, పాలపక్షాన్ని 40%. వెలికి తీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా పార్టీలకే ఉందన్న. మేము ఎప్పుడు కూడా ఆ విషయంలో నేను ఒక్కటే అడిగేది ఏంటంటే అన్న, నేను కోరుకునేది ఏంటంటే మీలాగా అడగమనండి అన్న, మీలాగా అడగమండి. ప్రజలు వింటారు. ఇప్పుడు మీరు మాట్లాడిన మాట ప్రజలకు తాకుతుంది. ఈ చెత్త పొద్దున్న లేచి లొల్లి పెట్టుకునే మాట ప్రజలకు తాకదన్న. అవునండి, ఒకరెవరో ఒక టైప్ గా ఉంటారు. ఒకటే కన్స్ట్రక్టివ్ గా మనం పాలిటిక్స్ చేద్దామంటేనేమో మన్మోహన్ సింగ్ గారిని మీరు చెప్తున్నా
అట్లాంటి లీడర్లను చూడాలి మనం తప్ప Please, మాట్లాడండి, రాజశేఖర్ గారు. చూస్తే ఎట్లన్నా మనం చెప్పండి. రైట్, రాజశేఖర్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్, ఒక నిమిషం మాట్లాడితారు. దేవిప్రసాద్ గారు సమయం లేదు ప్లీజ్, ఏమో చెప్తున్నారు ప్లీజ్, సమయం లేదు ప్లీజ్. నేను ఏమంటున్నా, అన్ని పార్టీలలో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అంత మాత్రాన ఆ పార్టీకి సంబంధించిన విధానాలు వేరే రూపంలో మాట్లాడినటువంటి వాళ్ళందరినీ కూడా వేరే విధంగా చిత్రీకరించడం అనేటువంటిది ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్తాం. అంటే మీరు కూడా అంటే మీ విమర్శలు కావచ్చు, మీరు కూడా కాస్త అంటే ఆదర్శంగా ఉండాలి తప్ప, ఆరోగ్యకరంగా ఉండాలి తప్ప. ఆదర్శంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి చెప్తూ ఆ వాళ్ళు ఆదర్శాన్ని వల్లించే పేరు మీద అపధర్మాలు మాట్లాడుతుంటే ప్రతిపక్షం ఎట్లా ఊరుకుంటది రాజేష్ గారు? మీరు కూడా ఇప్పుడు మా గౌరవ మంత్రి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేగులో మెడల్ వేసుకొని తిరుగుతా, చింతపండు చేస్తా అని ఒక ముఖ్యమంత్రి అన్న తర్వాత ప్రజలలో ఏముంటది రాజేష్ గారు? డెఫినెట్ గా ఆయన చింతపండు అంటే మేము ఇంకోటి చేస్తామంటారు. కాదండి దేవిప్రసాద్ గారు, అందరి మీద మాట్లాడలే అన్న. మీరు దేవిప్రసాద్ గారు స్టార్టింగ్ నుంచి చూస్తున్నాము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రోజు ముఖ్యమంత్రిగా చూడలేదు, చాలా వరకు విమర్శలు చేశారు. సరే చూద్దాం, రైట్ ఓకే అండి, చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. మరి రైట్, థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారికి, దేవిప్రసాద్ గారికి, ఆచార్య గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు అండి. చూసాం కదా, ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు, ఈరోజు కౌశిక్ రెడ్డిని కూడా విచారించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సో చూస్తూ ఉంటే అరెస్ట్ పర్వం అయితే కొనసాగే అవకాశం కనబడుతుంది. ఇక రాబోయే రోజుల్లో కేటీఆర్ కూడా నోటీసులు పంపిస్తారు, కేటీఆర్ కూడా అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు. మరి నిజంగా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? సో ఎంతవరకు కరెక్ట్ ఏంటి? ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఇలానే చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా ఇలా చేస్తుంది అనేది ఈరోజు బీజేపీ చెప్తుంది. ఏం జరగబోతుంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు మనం చూద్దాం, మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సమ్మనడి ఆరోపణ.